హలో, వెల్కమ్ టు యూసీసీ హెల్త్ టైమ్. మీ సమస్య తెలియచేయండి సార్. నేను సెకండ్ లైన్ మెడిసిన్ వాడుతున్నానండి. ఓకే, సెకండ్ లైన్ మెడిసిన్ వాడుతున్నానండి. చెప్పండి. దానికోసం సైడ్ ఎఫెక్ట్స్ కోసం ఏమైనా మందులు వాడాలంటారండి? ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ అంటే మీరు ఇందాక ఒక ఆయన చెప్పారు, ఆయన మొహం మార్పు వస్తుందా అని. అవి సైడ్ ఎఫెక్ట్స్. మీరు చెప్పేదాన్ని, మీరు అనుకునే దాన్ని బట్టి సైడ్ ఎఫెక్ట్స్ అంటే మీరు వచ్చేటువంటి సాంక్రమిక వ్యాధులు, టీబీ లాంటి వాటికి అంటారు. అట్లాంటి ఏ సమస్య వచ్చినప్పుడు కూడా మీ వైద్యులు వారు మందులు సూచిస్తారు, వారు సూచించిన మేరకు వాడండి. మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో వాడుతున్నానండి, నేను ప్రైవేట్గా వాడలేదండి. ఏమైనా సైడ్ ఏమైనా సూచించుకోవాలంటే వాడదామండి. అది మీ ఆర్థిక స్తోమతను బట్టి, మీకు ఉండేటువంటి మానసికమైనటువంటి పరివర్తన, మీకు ఆలోచన బట్టి అన్నీ ఉంటాయండి. మీకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎట్లా ఉన్నది దాన్ని బట్టి ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్. సో ఈ రకంగా వివిధ అనేక జబ్బుల్ని మనం మరి 20 రకాల మందులు మన దేశంలో అందుబాటులో ఉన్నప్పుడు మనం ఇవాళ ఎందుకు మనం ఇట్లా భావిస్తున్నారంటే అది అవగాహన లేకపోవడం వల్ల. మరి అదేవిధంగా ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. జీవించినంత కాలం ఖచ్చితంగా మందులు వాడాలి. మందులు మనం ద్వేషించకూడదు. మందులు నేనైతే ఒక ఆయన ఎవరొక ఆయన కామెడీగా అన్నారు, సార్ ఈ మందు ఒక ట్యాబ్లెట్ 100 రూపాయలు అంటే నేను ఇది ఖరీదైనటువంటి ఆహారంగా తీసుకుంటాను తప్ప నేను ఇంకో రకంగా భావించినండి. అంత జీవితాన్ని మనం ఆనందంగా తేలిగ్గా చిన్న విషయంగా తీసుకోగలిగినప్పుడు మనం రోజు పళ్ళు తోముకుంటాం, రోజు 2 పూట్ల భోజనం చేస్తున్నాం, అట్లాగే మంచి బట్టలు వేసుకుంటాం, అట్లాగే మంచి ఆరోగ్యం కోసం మందులు మింగడం అనేటువంటిది సామాన్యమైన విషయం. కాల్ తీసుకుంటాం. హలో, వెల్కమ్ టు యూసీసీ హెల్త్ టైమ్. మీ సమస్య తెలియచేయండి. కాల్ డ్రాప్ అవుట్ అయింది సార్. అలానే ఇదైతే కంటేజియస్ డిసీజ్ అయితే కదా, ఒకరి నుంచి ఒకరికి. ఇందాక మనకి చెప్పారు యాంటీ రెట్రోవైరల్ థెరపీ సెకండ్ లైన్ వాడుతున్నారని, ఫస్ట్ లైన్ వాడుతున్నారని ఇట్లా చెప్పారు. యాంటీ రెట్రోవైరల్ థెరపీ అంటే ఇందాక అడిగారు మీరు, ఈ మందులు వాడితే ఎంతకాలం బ్రతకొచ్చు అని చెప్పేసి. మందులు వాడుతూ దీర్ఘకాలం బ్రతకొచ్చని చెప్పాను. దీర్ఘకాలం కాదు, అది అన్లిమిటెడ్గా బ్రతకొచ్చు. బీపీ వ్యాధిగ్రస్తులు బీపీ మందులు వాడుతున్నంతకాలం చక్కగానే ఆరోగ్యంగా ఉంటారు. షుగర్ వ్యాధిగ్రస్తులు మందులు వాడుతున్నంతకాలం వాడుతూ ఉంటారు. ఇప్పుడు యాంటీ రెట్రోవైరల్ థెరపీ ఇందాక మనం చెప్పుకున్నాం, 20 రకాల మందులు ఉన్నాయి దగ్గరగా. 20 రకాల మందుల్లో ఫస్ట్ లైన్ అని, సెకండ్ లైన్ అని, థర్డ్ లైన్ అని ఇట్లా మనం విభజించుకుంటూ ఉంటాం. ఈ పేషెంట్ పరిస్థితిని బట్టి మనం ఏ మందులు వాడాలి, ఎట్లా మందులు వాడాలి, ఏంటి అనేటువంటిది మనం నిపుణులైనటువంటి వైద్యులు దాన్ని ట్రీట్మెంట్ని డిజైన్ చేసుకుని దాని ప్రకారం పెడుతూ ఉంటారు. దాదాపు ఒక ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ కానీ, సెకండ్ లైన్ ట్రీట్మెంట్ కానీ దాదాపు 8 నుంచి 10 ఏళ్ళు, ఒక 6 నుంచి 10-12 ఏళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి, మందుల యొక్క పొటెన్సీని బట్టి, శక్తి సామర్థ్యాలను బట్టి దాదాపు 6 నుంచి 8 ఏళ్ళు, లేకపోతే 10 ఏళ్ళు, కొంతమంది 12 ఏళ్ళు కూడా పనిచేస్తాయి. నెక్స్ట్ ఇంకో లైన్ సెకండ్ లైన్కి వెళ్తాం. ఆ మందులు కూడా అట్లాగా 6-8 ఏళ్ళు, 10 ఏళ్ళు పనిచేయచ్చు. ఇట్లా థర్డ్ లైన్. ఇట్లాగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు దీర్ఘకాలం బతుకుతున్నారు. వాళ్ళు ఇతరేతర కారణాలతో మరణిస్తున్నారు తప్ప, అంటే ఒక గుండెపోటుతోటో, క్యాన్సర్ తోటో, ఇంకా వార్ధక్యం మీద పడడం మూలంగా మరణిస్తున్నారు తప్ప ఈ ఎయిడ్స్ వ్యాధితో అయితే మరణించిన సందర్భాలు విదేశాల్లో తక్కువనే. మన దేశంలో కూడా అదృష్టవశాత్తు మంచి మందులు ఉండడం, నిపుణులైనటువంటి వైద్యుల పర్యవేక్షణ ఉన్నటువంటి రోగులు కూడా దీర్ఘకాలం జీవిస్తున్నటువంటి సందర్భాలు చాలా చాలా ఉన్నాయి. మరి సమాజంలో ఎవరికి ఈ సమస్య ఉంది, ఎవరికి లేదన్నట్టు కూడా మనం ఎప్పుడూ ఏం గుర్తుపట్టలేని పరిస్థితి. కాబట్టి ఏదైతే మనం మొదట్లో షుగర్కి చెప్పుకుంటే. హలో, యూసీసీ హెల్త్ టైమ్కి స్వాగతం. సమస్య తెలియచేయండి. ఏదైతే మనం మొదటి నుంచి మనం షుగర్కి మందులు వాడతాం కొంతకాలం తర్వాత ఆ మందులు సరిపడిపోతే కొద్దిపాటి డోసులు పెంచుతారు. అవి కూడా సరిపోతే ఇన్సులిన్ వాడడం. ఈ రకంగానే యాంటీ రెట్రోవైరల్స్ కూడా ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ మొదలు పెడతారు. 6 నుంచి 8 సంవత్సరాలు మందులు వాడిన తర్వాత ఆ మందులు పని చేయకపోతే CD4 మళ్ళీ తగ్గుతూ మొదలుపెట్టి వైరల్ లోడ్ పెరగడం మొదలైన సందర్భంలో మరి వైద్యులు సెకండ్ లైన్ ట్రీట్మెంట్ ప్రారంభిద్దాం అనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్ళడం మొదలెడుతుంది. ఆ రకంగా సెకండ్ లైన్తో కూడా మంచి వైద్యం, మంచి ఆహారపు అలవాట్లతో దీర్ఘకాలం బ్రతికేటం. అడాల్సెంట్ ఏజ్ దాటిన తర్వాత కాకుండా అంతకన్నా తక్కువ ఏజ్ పిల్లలకు 13 years 12 years పిల్లలకి, అంటే అది తల్లి నుంచి సంక్రమించింది కానీ తండ్రి నుంచి సంక్రమించింది కానీ ఆ పిల్లల్లో ఎలా ఉంటుందంట సార్? వాళ్ళ తట్టుకునే శక్తి వాళ్ళకు ఉంటుందా? ఆన్సర్ చెప్పండి. మీరు ఆన్సర్ చెప్పండి. ఈరోజు ఎక్కువగా చిన్నపిల్లల్లో వచ్చేటువంటిది దురదృష్టవశాత్తు తల్లి నుంచి బిడ్డకి సంక్రమించేటువంటి వ్యాధి. తల్లి నుంచి బిడ్డకి సంక్రమించేటువంటి వ్యాధుల్లో ఇట్లా వాళ్ళకి అప్పటికి ఇంకా రోగనిరోధక శక్తి పూర్తిగా అభివృద్ధి చెందదు కాబట్టి శరీరంలో వాళ్ళు ఏమవుతుందంటే ఈ రకమైనటువంటి ఈ
క్రిములు మన చుట్టూ కూడా వివిధ రకమైనటువంటి సూక్ష్మ క్రిములు ఉన్నాయి, బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, ఈ రకమైనటువంటి ఈ క్రిముల మూలంగా మరి వివిధ రకమైనటువంటి జబ్బులకి లోనయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పిల్లలు అయితే ఇంకా వ్యాధినిరోధక శక్తి పూర్తిగా వృద్ధి చెందకుండానే వాళ్ళు ఈ రకమైనటువంటి జబ్బులకి లోనయ్యి మరి పిల్లల్లో వైద్యం మన దేశంలో నాకు తెలిసినంత కూడా మరీ అంత సంతృప్తికరంగా లేదు. చాలా చక్కగా వైద్యం చేయగలిగితే మాత్రం మంచిగానే ఉన్న వాళ్ళు ఎవరు. నాకు ఇంజనీరింగ్ చదువుతున్న కుర్రాళ్ళు ఇద్దరు, ఒక అమ్మాయి, అట్లనే మిగతా ఇంటర్, డిగ్రీ చదువుతున్న వాళ్ళు, అంటే పుట్టుకతోటే వాళ్ళకి జబ్బు వచ్చినప్పుడు కూడా నా పేషెంట్లోనే నాకు ఉన్నారు. సో పిల్లల్లో అంత సంతృప్తికరంగా లేకపోయినప్పటికీ ఇబ్బందికరంగా అయితే లేదు. చక్కగా వైద్యం చేస్తే తల్లిదండ్రులు కూడా హలో ఓకే తల్లిదండ్రులు కూడా మరి ఖర్చు పెట్టగలిగి వైద్యం చేయగలిగితే పిల్లలు కూడా వైద్యం మెరుగ్గానే ఉంది. కానీ పెద్దల్లో ఉన్నంత మెరుగైన వైద్యం అయితే చిన్నపిల్లలు లేదు. డోసేజ్ అడ్జస్ట్మెంట్లు ఇట్లాంటి వివిధ రకాల సమస్యలు, వాళ్ళు మందులు తీసుకునేటువంటిది మనం పెద్దలుగా అయితే కొంత బాధ్యతగా తీసుకోగలగడం, భవిష్యత్తుని మనం కష్టపడాలి, కుటుంబానికి ఆసరాగా ఉండాలి, ఇట్లాంటి ఒక బాధ్యత ఉండడం వల్ల పెద్దలు కొంచెం శ్రద్ధగా తీసుకుంటారు. పిల్లల్ని మనం అంత కంపెల్ చేయలేం కాబట్టి వాళ్ళకి కొంచెం ఇబ్బంది పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ కూడా పిల్లల్లో మంచి వైద్యం చేయడానికి ఉంది. చికిత్సా విధానం అనేది ఎంతవరకు ఖర్చుతో కూడుకునేది అంటారు? ఈరోజు 1,500 రూపాయల నుంచి నెలకి ఒక 15,000 రూపాయల వరకు కూడా మందులు అందుబాటులో ఉన్నాయి. బాగా క్రానిక్ స్టేజ్ లో ఉన్న వరకు అంతవరకు ఇప్పుడు చెప్పేదంటే మనం ఇందాక చెప్పినట్టు సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఇప్పుడు ఫస్ట్ లైన్ వచ్చేటప్పటికి 1,500 రూపాయల దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. 1,000 రూపాయలు, 1,500 రూపాయల నుంచి. అట్లానే సెకండ్ లైన్కి వచ్చేటప్పటికి 4,000, 4,500 అట్లా ఆ రకమైన వైద్య చికిత్స అందుబాటులో ఉంది. థర్డ్ లైన్ వచ్చేటప్పటికి 12,000, 13,000, 15,000 అట్లా కాస్ట్ ఉంటుంది. సో ఇంకొక ముఖ్యమైన అంశం ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు చికిత్స చేయించుకోవడం, ముఖ్యంగా ప్రైవేట్ సెటప్లో వైద్యం చేయించుకున్న వాళ్ళకి ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న విషయం, చికిత్స చేయించుకోవడం అనేటువంటిది చాలా తేలికైనటువంటి చౌకైన విధానం. ఇప్పుడు చాలామంది కొంత ఆరోగ్యం మెరుగుపడగానే మందులు పక్కన పెట్టేస్తుంటారు. ఒక 5-6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత వాళ్ళు ఏ క్షయ వ్యాధితోటో, మరో జబ్బుతోటో సీరియస్ ఒక పరిస్థితి ఇబ్బందికరంగా పరిణమించి ఆసుపత్రులు చేరాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు వాళ్ళకి అయ్యే ఖర్చు ఈ 6 నెలల, సంవత్సరం వాడే మందుల కంటే కూడా ఎక్కువ అవుతుంది. అదే కాకుండా ప్రాణం మీద ఒక భయం వస్తుంది, మనం బతుకుతామా, బయటపడతామా అనేటువంటిది. అందుకని చికిత్స చేయించుకోవడం అనేది, చికిత్స నిరంతరాయంగా కొనసాగించడం అనేటువంటిది, మాత్రలు నిరంతరాయంగా తీసుకోవడం, తినడం అనేటువంటిది ఖచ్చితంగా చాలా చౌకైనటువంటి, చక్కనైనటువంటి, జీవితాన్ని ఒక గైడ్లో నడిపేటువంటి విధానం. కాబట్టి అడ్హెరెన్స్ అంటాం, ఏదైతే నిరంతరాయమైన చికిత్స అని మనం చెప్పుకుంటూ ఉంటామో ఆ అడ్హెరెన్స్ అనేటువంటిదే యాంటీ రెట్రోవైరల్ థెరపీకి విజయానికి ఈ వైద్యులకి చెప్పేటువంటిది. మనం చెప్పేటువంటిది పేషెంట్లు నిరంతరాయంగా చికిత్స తీసుకోవడం అనేటువంటిది దీర్ఘకాలం ఆరోగ్యంగా బతకడానికి హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకి ఏకైకమైనటువంటి ముఖ్యమైనటువంటి ఒక ప్రాతిపదిక అనేటువంటి విషయాన్ని మీరు అందరూ గమనికలో తీసుకోవాలి. మరి మనం ఆర్థికంగా వెసులుబాటు లేదని చెప్పేసి 2-3 నెలలు లేకపోతే 6 నెలలు ఆఫ్ చేస్తే తదుపరి ఏదైనా సమస్య వస్తే దానికి అయ్యే ఖర్చు ఎక్కువ. కాబట్టి నిరంతరాయమైన చికిత్స అనేటువంటిది చౌకైన విధానం, చక్కటి విధానం. మరి కొంచెం ఎప్పుడైనా నిజంగా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా చికిత్స కొనసాగించడానికే అప్పు అయినా చేసుకోవడం, లేదా ఇబ్బంది అయినా పడి మీరు చికిత్స కొనసాగించడం అని చెప్పేసి నా సలహా. అలానే సార్, కొన్ని టిపికల్ కేసెస్ తీసుకుంటే కనుక కొంతమంది చిన్నపిల్లలకి కానీ, లేదంటే కొంతమంది హాస్పిటల్స్కి వెళ్ళి డయాగ్నోసిస్, ఏదో వేరే జబ్బు కోసం డయాగ్నోసిస్ చేసుకునేటప్పుడు ఈ నీడిల్స్ ద్వారానో, లేదంటే బయట ఫాస్ట్ ఫుడ్ తిన్న ద్వారానో, ఇలాంటి కొన్ని కేసెస్ అయితే ఉన్నాయి. సో దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు ఇవన్నీ అపోహలండి. ఇప్పుడు ఈ రోజున డిస్పోజబుల్ నీడిల్స్ కానీ, డిస్పోజబుల్ సిరింజ్ కానీ వాడని ఆసుపత్రి, క్లినిక్ అంటూ లేనే లేదు. అటువంటి ప్రాక్టీస్ ఎక్కడా లేదు. కంటిన్యూ చేయండి. అటువంటి ప్రాక్టీస్ ఎక్కడా లేదు. సో ఇంజెక్షన్ చేయించుకుంటాం, లేదా ఫాస్ట్ ఫుడ్ ద్వారా వస్తుందో, లేకపోతే ఎట్లా అటువంటి పరిస్థితి రానే రాదు. కేవలం వ్యాధిగ్రస్తులైనటువంటి వారి యొక్క రక్తం డైరెక్ట్గా రక్తంలోనే కలిస్తేనే వచ్చే అవకాశం ఉంటుంది, లైంగికంగా కలిసే అవకాశం ఉంటుంది తప్ప ఈ రకంగా ఫాస్ట్ ఫుడ్ తినడం మూలంగా కానివ్వండి, ఎక్కడైనా ఒక ఇంజెక్షన్ చేయించుకోవడం. ఈరోజు అందరూ డిస్పోజబుల్ సిరింజెస్ వాడుతున్నారు, డిస్పోజబుల్ నీడిల్స్ వాడుతున్నారు. కాబట్టి ఈ రకంగా బయట ఒక ఇంజెక్షన్ లేకపోతే రక్త పరీక్ష చేయించుకోవడానికి వెళ్తే హెచ్ఐవి రావడం అనేటువంటిది సాధ్యం కాదండి. ఆ రకమైనటువంటి అపోహలు ఉండక్కర్లేదు. దోమల ద్వారా అసలే రాదు. అట్లానే ఈ రకంగా మనం సామాజిక జీవనం మూలంగా ఎవరితోనైనా వాళ్ళు తాగినటువంటి గ్లాస్తో మనం వాడుకోవడం వల్ల కానివ్వండి, వెస్ట్రన్ స్టైల్లో ల్యాబొరేటరీస్ వాడుతాం మనం, కమోడ్స్, వ్యాధిగ్రస్తులైన కూర్చున్న వ్యక్తి వాడిన వ్యక్తి కూర్చుంటే మనం అక్కడ కూర్చుని ముందుకెళ్ళడం వల్ల కానివ్వండి, లేకపోతే షేక్ హ్యాండ్ మూలంగా కానివ్వండి,
ఒక హగ్, ఒక కౌగిలించుకోవడం, లేకపోతే ఇట్లాంటి సామాజిక జీవనం మూలంగా హెచ్ఐవి అనేటువంటిది రాదు అనేటువంటిది మనం పూర్తిగా దృష్టిలో పెట్టుకుని హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తుల్ని పూర్తిగా సోదరభావంతో, సౌభ్రాతృత్వంతో మన సాటి మనిషిగానే ఆదరించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఓకే, అలాగే జాబ్ ఎన్వైర్న్మెంట్లో అది పక్కన పెడితే ఇంట్లోనే మన ఫ్యామిలీ మెంబర్కే ఒక హెచ్ఐవి ఇలాంటి ఎయిడ్స్ అనేది సంక్రమిస్తే ఆ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు సామాజిక జీవనమే కాకుండా కౌటుంబిక జీవనం వల్ల కూడా ఈ జబ్బు వచ్చేటువంటి అవకాశం లేదు. హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు వాడినటువంటి సబ్బు మనం వాడినప్పటికీ రాదు, అట్లాగే హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు వాడినటువంటి ఒక తువ్వాలు మనం వాడినప్పటికీ రావు. ఏదైనా చర్మవ్యాధులు లాంటివి ఏమైనా చిన్న చిన్నవి చాలా అరుదు అలాంటివి వస్తాయి కదా తప్ప మరీ గ్లారింగ్గా కనపడే చర్మవ్యాధులు తుడిచేసుకుని మళ్ళీ ఇంకోళ్ళు తుడుచుకోవడం అనేటువంటి సంస్కారహీనమైన స్థితిలో జనం ఉన్నారు నేను అనుకోవడం లేదు. అలాగే వాళ్ళు అలా పెట్టినా కానీ గీతలు వాడేవాళ్ళు కూడా ఉండరు. కాబట్టి కుటుంబ జీవనం మూలంగా అదే సబ్బులు వాడడం వల్ల కానివ్వండి, ఇవే వాడుకోవడం వల్ల ఇంకా మనం ఏంటంటే టూత్ బ్రష్లు ఎవరి బ్రష్లు వాడే ఉంటాయి కాబట్టి మనం దానివల్ల వస్తుంది అనుకోవడం, అలాగే రేజర్ల మూలంగా వస్తాయని కూడా మనం అనుకోవాల్సిన అవసరం లేదు, ఎవరి వాడతాయి. కాబట్టి కుటుంబ జీవనం మూలంగా కానీ. హలో, యూసీసీ హెల్త్ టైమ్కి స్వాగతం. మీ సమస్య తెలియచేయండి. ఇందాక చెప్పుకున్నాం కదండి, మనం హెచ్ఐవి అనేటువంటిది ఒక జబ్బు కాదు, అదొక క్రిమి. దాని మూలంగా వ్యాధి నిరోధశక్తి తగ్గుతూ ఉంటుంది. తగ్గిన సందర్భంలో వీళ్ళకి మన చుట్టూ ఉండేటువంటి జబ్బుల్లో రకరకాల జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి టీబీ రావచ్చు, దగ్గు, లేకపోతే న్యూమోనియా రావచ్చు, జ్వరం, వేయడం జ్వరం ఒక నెలకు పైగా, అలాగే విరేచనాలు, బరువు కోల్పోవడం, ఆకలి లేకపోవడం, వివిధ రకమైనటువంటి చర్మ వ్యాధులు. ఈ రకంగా ఈ జబ్బులు మన చుట్టూ ఏవైతే ఉన్నాయో అవే జబ్బులు కూడా వీళ్ళకి రావచ్చు. కాకపోతే కొంచెం ఉధృతంగా ఉంటాయి, అన్ని జబ్బులు వస్తాయి. మన దేశంలో ఎక్కువగా టీబీ వ్యాధి వస్తూ ఉంటుంది. తదుపరి చర్మవ్యాధులు ఒకటి బాగా ఎక్కువగా కనిపిస్తుంటాయి. అట్లానే విరేచనాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ మూడు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఏమున్నప్పుడు కూడా బరువు కోల్పోవడం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. జ్వరం అనేటువంటిది కూడా వాళ్ళలో లక్షణాలు. ఇప్పుడు మనిషిని చూస్తే ఎవరు మనం వీరికి జబ్బు ఉందా లేదా అని చెప్పలేమండి. మనం కేవలం రక్త పరీక్షల ద్వారా మాత్రమే చెప్పగలుగుతాం. ఆ రక్త పరీక్షలు తప్ప మనం మా మనిషిని చూసి వీళ్ళకి హెచ్ఐవి ఉందా లేదా అనేటువంటిది చెప్పడం సాధ్యం కాదు. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం మనం, ఇప్పుడు హెచ్ఐవిలో వచ్చే జబ్బులు టీబీ అని చెప్పుకున్నాం. హెచ్ఐవి లేని వాళ్ళలో బోల్డ్ అంతమందికి టీబీ వస్తుంది. హెచ్ఐవి మొత్తం టీబీ 100 మందిని పేషెంట్లు తీసుకుంటే అందులో ఒక 80 మందికి హెచ్ఐవి లేని వాళ్ళు ఉంటారు. 20 మంది హెచ్ఐవి ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేదా 10 మందే ఉండొచ్చు. అట్లా మనకి టీబీ ఉన్న వాళ్ళు కూడా బాగా చిక్కిపోతూ ఉంటారు. అట్లా జ్వరం వాళ్ళు కూడా చిక్కిపోతూ ఉంటారు. కాబట్టి కేవలం చూడడం మూలంగా వాళ్ళని హెచ్ఐవి ఉందా లేదా అనేది మనం నిర్ధారించలేం. ఇప్పుడు బయటపడడం అనేటువంటిది మనం చూడడం కాదండి, మనం రక్త పరీక్షలో చెప్పుకోవాల్సి వస్తే హెచ్ఐవి ఒక వ్యక్తికి హెచ్ఐవి సోకిందా లేదా అని చెప్పేసి మనం తెలుసుకోవాలనుకుంటే ఒక క్రిమి సోకిన తర్వాత దాదాపు 3 నెలల తర్వాత రక్త పరీక్షల్లో మనం చేసినట్లయితే హెచ్ఐవి ఉందా అన్నది లేదా అని తేలిపోతుంది. 3 నెలల తర్వాత లేదు అంటే దాదాపుగా లేనట్టుగా మనం భావించాలి. కాబట్టి హెచ్ఐవి ఉందా లేదా అనేటువంటిది ఏకైక ప్రాతిపదిక రక్త పరీక్షలు మాత్రమే అండి. అంటే రీసెంట్ గా మా అత్తయ్య ఒక ఆవిడ వెళ్ళి చేయించుకున్నారు. ఇప్పుడు ఏం తెలియలేదని చెప్పి పంపించేసారు. అప్పటి నుంచి డౌట్ ఉంటుంది అట్లా ఉండక లేదంటే ఏం తెలియలేదని. ఇప్పుడు ఏ రకంగా వస్తుందని భావించి ఉంటారు, లేకపోతే వాళ్ళ తాలూకు భర్త ద్వారా కానీ ఇంకో రకంగా కానీ వచ్చింది, లేకపోతే రక్తం ఎక్కించడం వల్ల వచ్చింది. హస్బెండ్ ద్వారా వచ్చింది, హస్బెండ్ ఉందని తెలిసింది. వైఫ్ కూడా వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాక ఇప్పుడు 3 నెలల తర్వాత మళ్ళీ చేయిస్తే కనుక అప్పుడు హెచ్ఐవి లేకపోతే ఇంకా లేనట్టు, మళ్ళీ జీవితంలో ఎప్పటికీ రాదండి. అందులో ఏమన్నమాట వాళ్ళు ప్రొవైడెడ్ వాళ్ళు ఇతర జాగ్రత్తలన్నీ తీసుకుని జాగ్రత్తగా ఉంటే కనుక. కాబట్టి హెచ్ఐవి ఉందా లేదని చూస్తే చెప్పలేము. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్. సో సార్, బిఫోర్ వి ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మీరు వ్యూవర్స్కి ఏమైనా సలహాలు ఇవ్వదలుచుకున్నారా ఈ హెచ్ఐవి ఎయిడ్స్కి సంబంధించి? మనం ఇందాక చెప్పుకున్నాం, భారతదేశంలో మన జనాభా, ఆంధ్రప్రదేశ్ జనాభా 6% కంటే తక్కువ ఉన్నప్పటికీ రాష్ట్రంలో 20% పైనే దేశ పేషెంట్లో మన దేశం పేషెంట్లో ఆంధ్రప్రదేశ్ 20% మంది పేషెంట్లు ఉన్నారని చెప్పుకున్నాం. మరి ఇది ఏం చెప్తుందంటే మనం సామాజిక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులంతా కూడా, డాక్టర్లు కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, టీచర్లు కానివ్వండి, మీడియా కానివ్వండి, మరి ఈ అంశాన్ని ఇప్పుడు ఒక రకమైన నిర్లిప్తత వచ్చేస్తుంది.
గతంలో ఎయిడ్స్ డేకి ఎంత యాక్టివిటీ ఉండేది, ఈరోజు ఎంత యాక్టివిటీ తగ్గిపోయిందంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం ఈ నిర్లిప్తత వచ్చేసింది. జబ్బు అనేటువంటిది బాగా తగ్గిపోయిందండి. మనం ఇందాక చెప్పుకున్నాం, మనకి 100 మంది చచ్చిపోయే వాళ్ళు ఒక 80 మంది చచ్చిపోతున్నారంటే దాని గురించి పట్టించుకోకర్లేదనే విషయం కాదు. డెఫినెట్గా దాన్ని మనం ఇవాళ కూడా నిత్యం సామాజిక బాధ్యత కలిగిన వాళ్ళందరూ కూడా దీని పట్ల నిత్యం ప్రజల్ని చైతన్యపరుస్తూ అవగాహన పెంచడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగానే అమెరికా కానివ్వండి, ఇతర యూరోపియన్ దేశాలు కానీ, అభివృద్ధి చెందిన దేశాలు అన్నింటిలో కూడా వాళ్ళ యొక్క అవగాహన అత్యున్నతమైన స్థాయిలో ఉండటం మూలంగాను సర్వత్రా ఈ నిరోధక విధానాలు ఏవైతే కాండోమ్స్ కానివ్వండి, మరొకటి కానివ్వండి, వాడు వాడటం లేకపోతే అందుబాటులో ఉండడం, ఈ వైద్యం ఏదైతే అందుబాటులో ఉండడం మూలంగా హెచ్ఐవి వాళ్ళు అదుపు చేయగలిగారు. మన సామాజిక బాధ్యతగా మనం అందరూ భావించి హెచ్ఐవిని అదుపు చేయడానికి మనం తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తగ్గిందని ఎప్పుడు అనుకోవద్దు, తగ్గినప్పటికి కూడా ఇంకా మనం దాన్ని పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది వారం UCC హెల్త్ అండ్ నమస్తే.